ఎంతైంది? 629 630 సినిమా. హాయ్ మామ, ఇప్పుడే స్వాగ్ మూవీ అయితే చూడడం జరిగింది. హాయ్ మామ, ఇప్పుడే స్వాగ్ మూవీ చూసి వచ్చినాము. సినిమా అయితే టైం అయింది, ఇంకా క్రికెట్ ఆడుకుంటూనే వచ్చినాడు. ఎంజాయ్ చేస్తాను గ్రౌండ్లో. గ్రౌండ్లో ఏం చేయలే. మూవీ టైం అయినా వీళ్ళు చూడండి. ఇంకా ట్రాఫిక్ మామ నంద్యాలలో మామూలుగా లేదు. సినిమా టైంకి ట్రాఫిక్ అవుతుంది. మా వాళ్ళు వచ్చే కదా ముందర. సినిమా టైం అయితేనా టీ తాగాలంటారా ఫ్రెండ్స్? అది మామూలు ఉండదు. అంతా గుర్తుచేయండి. ఎంతైంది? 629 630 సినిమా. హాయ్ మామ, ఇప్పుడే స్వాగ్ మూవీ చూసి వచ్చినాము. సినిమా అయితే స్వాగ్ సూపర్ ఉంది మూవీ. హాయ్ మామ, సినిమా అయితే సూపర్ ఉంది. మస్ట్ వాచబుల్ మూవీ. ఏమంటే సరిగ్గా టాక్ బయటకు రావట్లేదు, అందువల్ల ఎవరు రావట్లేదు చూడడానికి. ఇలాంటి మూవీస్ వచ్చేసి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అనమాట. మ్యాక్సిమం అందరూ వచ్చి చూడాల్సిందిగా అనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగానే ఉంది. సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చేసి హైలైట్ ఉంటుంది. స్టోరీ మంచి ఎంగేజింగ్ ఉంటుంది, బాగా చూడొచ్చు సినిమా. సినిమాకి హీరోకి డైరెక్టర్కి ఒక పోలిక ఉంది. అదేందో రాజరాజా చోళ సేమ్ డైరెక్టర్ దీనికి కూడా ఇస్తారు. సినిమా స్టోరీ మాత్రం భలే రాసుకున్నాడు. శ్రీ విష్ణు యాక్టింగ్ పరంగా వస్తే శ్రీ విష్ణుకి దాదాపు 5 క్యారెక్టర్స్ దాకా ఉన్నాయి. 5 క్యారెక్టర్స్ మాత్రం చించి పడేసినాడు. సినిమా అయితే బాగుంది, మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే ఉంది, అండ్ మంచి స్టోరీ అంతా బాగా రాసుకున్నాడు. నాకైతే సినిమా బాగా నచ్చింది. హాయ్ మామ, ఇప్పుడే స్వాగ్ మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగా నచ్చింది. ముఖ్యంగా శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్లో స్టోరీ బిల్డప్ చేయడానికి తను వాడిన క్యారెక్టర్స్ బిల్డప్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. బీజిఎం చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి 3. మూవీ స్టోరీ చాలా బాగుంది బ్రో. కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించింది, కొంచెం చాలా స్లో ఉంది. కామెడీ మాత్రం చాలా బాగుంది. హీరో యాక్టింగ్ శ్రీ విష్ణు చాలా బాగా చేశాడు. ఏదది వాడు ట్యాగ్ వేసుకున్నాడు, ఏదది కంటెంట్ కింగ్ అని యాప్ట్ అనిపించింది. అది కింగ్ ఆఫ్ కంటెంట్ అని వేయించుకున్నాడు. అది మన ట్యాగ్ లైన్ వేసుకున్నాడు పేరు. చాలా బాగుంది. అది మూవీ దానికి తగ్గట్టే ఉంది.